ఢిల్లీలో విద్యార్థులు నిరసనలను ఈ దేశం దాదాపు అర్థం చేసుకుంటూ ఉంది. అన్ని రంగాల వాళ్ళు స్పందించి వాళ్ళకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ లిస్టులోకి భారతరత్న సచిన్ టెండూల్కర్ కూడా వచ్చి చేరారు. ఆయన చాలా సుదీర్ఘంగా ఒక పోస్టు పెట్టారు. ఈవెన్ వాళ్ళ తండ్రి గారు ఒక ప్రొఫెసర్ అని, ఆయన అనేక యువ విద్యార్థులకు మార్గదర్శకుడు, మెంటర్ అని, అతను చిన్నప్పుడే నాకు నేర్పించిన ఒక ముఖ్యమైన పాఠం ఏమిటంటే అని చెప్పి టెండూల్కర్ గారు చాలా విషయాలు చెప్పారు. ఫెయిల్యూర్ ఈజ్ ఓకే, చీటింగ్ ఈజ్ నాట్. అంటే వాళ్ళ తండ్రి గారు నేర్పించిన విలువైన పాఠములు. అంటే విఫలం కావడం సరే కానీ మోసం చేయడం సరికాదు అని. విద్యార్థుల కష్టాలకు ఫలితం రాకపోవడం వల్ల వాళ్ళు నిరాశ చెందడం అర్థం చేసుకోదగిన విషయమే అని చెబుతూ ఇంకో కీలక పాయింట్ చెప్పారు. కలెక్టివ్లీ వీ షుడ్ ఆల్ వర్క్ టుగెదర్ టువార్డ్స్ ఎన్ష్యూరింగ్ దే డోంట్ ఫీల్ దిస్ వే అగైన్. అంటే మనందరము కలిసి ఇలాంటి నిరాశ వాళ్ళకు మళ్ళీ రాకుండా చూడాలి, ఆ మేరకు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెబుతూ ఇంకో కీలక పాయింట్ చెప్పారు. వీ మస్ట్ క్రియేట్ ఏ కల్చర్ వేర్ హార్డ్ వర్క్ ఈజ్ రివార్డెడ్, హానెస్టీ ఈజ్ ఎంకరేజ్డ్ అండ్ మెరిట్ విన్స్. ఐఎమ్ సర్టెన్ we will all find solutions that strengthen our children's future and safeguard their aspirations. అంటే ఏమంటారంటే మన అందరము ఒక రకమైన సంస్కృతిని ఏర్పరచాలి. కష్టపడి పని చేస్తేనే ఫలితం వస్తుంది. నిజాయితీని ప్రోత్సహించాలి. ఎప్పటికైనా మెరిట్ గెలుస్తుంది. మన పిల్లల భవిష్యత్తును బలోపేతం చేసి వారి ఆశలను కాపాడే పరిష్కారాలు మనం కనుగొంటామని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను అని చెప్పి టెండూల్కర్ చాలా క్లియర్గానే పోస్ట్ చేశారు. యువ భారతం అనేది కళలతో, ఆశలతో నిండి ఉంది అని, వారు మన విజయానికి ఇంధనమని, తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, స్నేహితులుగా, బంధువులుగా, పాఠశాలల్లో అడ్మినిస్ట్రేటర్లుగా పనిచేస్తున్నాం. ఎవ్వరు ప్రతి సెక్షను అని సమాజంలో మనందరం ఒక పెద్ద బాధ్యత కలిగి ఉన్నామని, మన యువతను ప్రోత్సహించి ఉత్సాహంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర తీసుకోవాలి అని సచిన్ టెండూల్కర్ కూడా క్లియర్గా విద్యార్థుల వైపే నిలబడ్డారు. ఆ మేరకు ఒక క్లియర్ సందేశాన్ని ఉంచారు.